నమస్కారం శశికాంత్ నమస్తే గారు. నాగేష్. యూట్యూబర్ షణ్ముఖ్. సో, ఆల్రెడీ 'బిగ్ బాస్'లో కొంత ఫేము అండ్ దాంతో పాటు అది పాజిటివా, నెగెటివా అనే విషయం పక్కన పెడితే 'బిగ్ బాస్' తర్వాత అయినా సరే, సో, కొన్ని వెబ్ సిరీస్ అవి చేసుకుంటూ కూడా ఏదో లైఫ్ అలా సాగుతూ ఉంది. సో, సడెన్‌గా బ్రేకింగ్ న్యూస్ లాంటిది ఒకటొచ్చింది. అవునండి. డ్రగ్స్‌కి సంబంధించినటువంటి ఇలా అవుతుంది. ఇన్ని గ్రామ్స్ ఉన్నాయి, దొరికారు. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అలా బ్రదర్‌ని ఎప్పుడైతే పట్టుకోవాలని వెళ్ళటం జరిగిందో, ఆ ప్రాసెస్‌లో ఇది జరిగింది. అవును. సో, అదో చెప్తారు కదా సార్, గన్ షాట్ లాగా 2 పెట్టెలని. ఒక దెబ్బకి. అలా అయిపోయిందనమాట పరిస్థితి. వాస్తవ కోణాలు ఏంటి అసలు ఇందులో జరిగింది? అండ్ బెయిల్‌కి కూడా వచ్చే అవకాశం ఉంది. బట్ షరతులతో కూడినటువంటి కొన్ని ఇలా ఉంటాయని చెప్పేసి అంటూ ఉన్నారు. మీకు తెలిసిన వాస్తవ కోణాలేంటి? ఇప్పుడు ఇది ఒక దెబ్బకి 2 పిట్టల్లాగా అయింది నాగరాజు గారు. మనం మాట్లాడుకున్నట్టు. బేసిక్‌గా ఈ షణ్ముఖ్ యూట్యూబరు 30 లక్షల మంది ఫాలోవర్సు, 'బిగ్ బాస్' ఫేము అన్నీ ఉన్నాయి. ఓకే. ఈయన బ్రదర్ సంపత్ వినయ్ అని ఒక వ్యక్తి ఉన్నాడు. వీళ్ళిద్దరు కూడా ఏజ్ గ్యాప్ కూడా పెద్ద లేదు. ఒక 2 ఇయర్స్ ఏజ్ గ్యాప్ ఉండొచ్చు ఇద్దరు బ్రదర్స్. సిన్స్ దిస్ గై ఈజ్ మేకింగ్ గుడ్ మనీ, వాళ్ళ బ్రదర్ కూడా లావిష్నెస్‌కి అలవాటు పడ్డట్టు మనకు తెలుస్తుంది క్లియర్‌గా. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది వాళ్ళ పర్సనల్ ఇష్యూ అని చాలామంది మాట్లాడుకుంటున్నారు. ఇది పర్సనల్ ఇష్యూ కాదండి ఇది. ఓకే. పర్సనల్ ఇష్యూ ఎప్పుడవుద్ది? ఆ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసేసుకుంటే అది పర్సనల్ ఇష్యూ అయిపోయేది. ఇది ప్రేమించి మోసం చేసి వేరే అమ్మాయితో పెళ్లి చేసుకొని, ఈ అమ్మాయితో పెళ్లి డేట్ ఫిక్స్ చేసుకొని, మళ్ళీ అక్కడి నుంచి పారిపోదామని డిసైడ్ అయ్యి ఇది పర్సనల్ ఇష్యూ ఎట్లా అవుద్ది సమాజంలో? ఓకే. ఇది ఒక అమ్మాయిని మోసం చేసి ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకొని, ఈ మొదటి అమ్మాయిని ఖచ్చితంగా మోసం చేసినట్టు కాబట్టి ఇది ఒకవేళ పర్సనల్ ఇష్యూ అయితే ఈ అమ్మాయి ఎందుకు పబ్లిక్‌లోకి వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇస్తుంది? ఎవరు? డాక్టర్ మోనిక. అవును. రైట్. సో డెఫినెట్లీ దిస్ ఇస్ నాట్ ఏ పర్సనల్ ఇష్యూ. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇది చాలా విశ్లేషణలు చూస్తున్నాను. అది అయిపోయింది, బ్రేకప్ అయిపోయింది, ఎప్పుడో అయిపోయింది, అది అమ్మాయిదే తప్పు అని కొంతమంది అంటుంటే నేను వాళ్ళకి చెప్తున్నాను, ఇది అమ్మాయిది తప్ప ఒప్ప అన్నది కోర్టులో ఎట్లాగో అది తెలుస్తుంది. బట్ ప్రైమా ఫేసి ఆ అమ్మాయిది తప్పు అయితే మరి పోలీసు వాళ్ళు ఎందుకు ఎఫ్ఐఆర్ బుక్ చేస్తారు? సెక్షన్స్ ఎందుకు పెడతారు? 420, 376 రేప్ కేసు ఇవన్నీ ఎందుకు పెడతారు? కస్టడీకి అరెస్ట్ ఎందుకు చేస్తారు? ప్రైమా ఫేసిగా పోలీసు వాళ్ళకి కూడా ఇది తప్పు అనిపించింది కాబట్టి అరెస్ట్ చేశారు, ఆ సెక్షన్స్ పెట్టారు. సో యాజ్ ఆఫ్ నో నేను కూడా తప్పే అని అంటున్నాను. కొంతమంది విశ్లేషణలు ఏం చెప్తున్నారంటే వీళ్ళిద్దరు అప్పట్లో మంచిగా ఉండేవాళ్ళు, తర్వాత బ్రేకప్ అయింది, బ్రేకప్ అయిన తర్వాత ఈ అబ్బాయి లైఫ్లోకి వెళ్ళిపోయాడు. మరి బ్రేకప్ అయితే బ్రేకప్ మీనింగ్ ఏంటి? 2 వైపులా ఒప్పుకోవాలి. ఆ అమ్మాయి కూడా ఒప్పుకోవాలి, ఆ అబ్బాయి కూడా ఒప్పుకోవాలి. మరి బ్రేకప్ అయితే మరి ఈ అమ్మాయి వచ్చి మరి కేసు ఎందుకు వేస్తుంది? బ్రేకప్ అయితే ప్రాపర్ బ్రేకప్ అయితే అమ్మాయి వచ్చి కేసు ఎందుకు వేస్తుంది? సో అది బ్రేకప్ కాదు. రివెంజ్ అనుకోకూడదండి. రివెంజ్ అనుకోవటానికి ఆస్కారం లేదండి. ఎందుకంటే ఈ అమ్మాయికి ఆల్రెడీ అంటే మీరు అనేది ఈ అమ్మాయి రివెంజ్ తీసుకుంటాను అంటున్నారా? బ్రేకప్ అయిన తర్వాత మీరు రకరకాల విశ్లేషణలు చూసానని చెప్పేసి అంటున్నారు. అవునండి. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి రివెంజ్ తీర్చుకోవడానికి ఇలా చేశారేమో అని వాళ్ళ విశ్లేషణలో అది రివెంజ్ అన్నట్టే చెప్తున్నారు. కానీ నా విశ్లేషణలో అది రివెంజ్ కాదు, బాధ అని చెప్తున్నాను. ఇది రివెంజా ఒరిజినలా అన్నది కోర్టులో తేలుతుంది. ఓకే. సో మీరు చాలా కరెక్ట్ క్వశ్చన్ అడిగారు. ఇది కొన్ని విశ్లేషణలో ఏమంటున్నారు, ఇది రివెంజ్ కూడా అయి ఉంటుంది కదా అనేసి. ఇది రివెంజా లేకపోతే నిజంగా మోసపోయిందా అమ్మాయి అన్నది కోర్టులో తేలుతుంది. అప్పటి వరకు ఒక్కొక్కరు ఒక్కొక్క సైడ్ తీసుకోవచ్చు. నేను ఆ అమ్మాయి సైడ్ తీసుకుంటున్నాను. ఓకే. తప్పకుండా మోసం చేశారన్నట్టు నేను ఫీల్ అవుతాను, నేను ఆ అమ్మాయి సైడ్ తీసుకుంటున్నాను. పోలీసు వాళ్ళని డెఫినెట్గా సపోర్ట్ చేస్తాను. ఇందులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎట్లా వెళ్తారు, ఎట్లా వాదిస్తారు, ఈ అబ్బాయి వైపు లాయర్ ఎలా వాదిస్తారు అన్నది చూడాలి. ఓకే. సో నాకేమనిపిస్తుంది అంటే ఇది ప్రాపర్ బ్రేకప్ అయి ఉంటే, మీరు రివెంజా అంటే ప్రాపర్ బ్రేకప్ అయి ఉంటే మరి 6 డేస్లో ఈ అమ్మాయితో పెళ్ళని ఎందుకు పెట్టుకున్నారు? 6 రోజుల్లో ఈ అమ్మాయితో పెళ్ళని చెప్తున్నారు కదా. మరి నిజంగా బ్రేకప్ అయితే మరి 6 రోజుల్లో పెళ్ళి ఎందుకు ఉంటుంది? ఒకవేళ నిజంగా బ్రేకప్ ఉంటే అమ్మాయి వచ్చి మళ్ళీ కంప్లైంట్ ఎందుకు ఇస్తుంది? అమ్మాయి కూడా బ్రేకప్ అయితే మరి అమ్మాయి కూడా ఒప్పుకోవాలి కదా. సో నా పాయింట్ ఆఫ్ వ్యూ అండి, ఇది ఎవరిని మనము కించపరుస్తున్నట్టు కాదు, ఎవరితో వాదిస్తున్నట్టు కాదు. ఇది నా సైడ్ నేను నా స్టాండ్ నేను తీసుకుంటున్నాను. అమ్మాయి వైపు నేను డెఫినెట్గా సపోర్ట్ చేస్తున్నాను. ఓకే. ఓకే. నౌ కమింగ్ టు తమ్ముడు షణ్ముఖ్. ఓకే. ఈ షణ్ముఖ్ మరి మంచి 30 లక్షల మంది ఫాలోవర్స్, బిగ్ బాస్లో ఏదో చేశాడు, దాని తర్వాత మళ్ళీ ఏదో వెబ్ సిరీస్ అని ఏదో షార్ట్ స్టోరీస్ అని ఏవో చేశాడు. మొత్తానికి
ఒక కెరియర్ అయితే బిల్డ్ చేసుకున్నాడు, ఒక ఫేమ్ తెచ్చుకున్నాడు ఈ షణ్ముఖ్. లాస్ట్లో ఎంత తెచ్చుకున్నా కూడా దురలవాట్లకి బానిస అయితే ఏమవుతుంది అన్నది ఇది ఒక మంచి ఉదాహరణ సమాజానికి. ఇప్పుడు మన షణ్ముఖ్ మీద కూడా కొంతమంది బాధపడుతూ సపోర్ట్ చేస్తున్నారు. కొంతమంది ఏమంటున్నారు, ఆ రూమ్లో చాలా బ్యాచిలర్స్ రూము చాలామంది వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు, షణ్ముఖ్ దేముంది తప్పని ఒక ఆయన అంటం జరిగింది. ఓకే, నేనేమంటున్నా అంటే ఇప్పుడు అది చెప్పే వాళ్ళకే చెప్తున్నాను, మీకు కూడా ఒక ఇల్లు ఉంటుంది, మీ ఇంట్లోకి ఎవరు పడితే వాళ్ళు వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు, మరి మీ ఇంట్లోకి వచ్చి ఎవరైనా ఏదైనా పొట్లాలు వదిలేస్తే మీరు చూస్తూ ఊరుకుంటారా? లేకపోతే మీ ఇంట్లో అలా గంజాయి వాడుకునే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని కూడా ఎంకరేజ్ చేసి వాళ్ళు ఏదైనా సామాన్లు మీ ఇంట్లో పెడితే వదిలేస్తారా? మీ ఇల్లు అన్నాక అది మీ పరిధి, మీ పరిధిలో ఏం జరిగినా అది మీ తప్పే. ఇప్పుడు రేపు పొద్దున మీ ఇల్లు ఉంది నాగరాజు గారు, లేకపోతే మా ఇల్లు ఉంది, ఎవరైనా వచ్చి అందులో గన్ పెట్టేసి వెళ్ళిపోతే మనం వదిలేస్తామా? రైట్. సో ఇప్పుడు కామన్ సెన్స్ కూడా వాడాలి. అప్పుడప్పుడు ఎవరికైనా సపోర్ట్ చేసేటప్పుడు కూడా, కొంచెం మాట్లాడేటప్పుడు కూడా కొంచెం కామన్ సెన్స్ కూడా వాడాలి. అది షణ్ముఖ్ రూము, బ్యాచిలర్ రూమ్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి రూము. ఓకే, ఆ రూమ్లోకి ఎవరో వచ్చారు, అది ఒకవేళ పెట్టాడు అనుకుందాము, మరి షణ్ముఖ్ చూసుకోవాలి కదా, ఎవరు ఎలాంటి వాడు వస్తున్నాడు ఈ రూమ్కి? టెర్రరిస్ట్ వస్తున్నాడా, లేకపోతే గంజాయి సప్లయర్ వస్తున్నాడా, డ్రగ్స్ పెడ్లర్ వస్తున్నాడా అన్నది షణ్ముఖ్ చూసుకోవాలి కదా. మరి అంత పాల్దాయ పిల్లోడు కాదు కదా షణ్ముఖ్. రైట్. సో ఈ విషయంలో కూడా నేను షణ్ముఖ్కి సపోర్ట్ చేయట్లేదు. నేను స్టాండ్ మళ్ళీ పోలీసు వాళ్ళ వైపే నేను మళ్ళీ స్టాండ్ తీసుకుంటున్నాను. తప్పకుండా దీని మీద ఆయనకి యూరిన్ టెస్ట్ చేస్తాం కూడా జరిగింది షణ్ముఖ్కి, అందులో కన్జ్యూమ్ చేసినట్టు కూడా వచ్చింది దాని ఇంట్లో. నేను ఇంకేంటి సపోర్ట్ చేసేది దీనికి? అయితే ఈ షణ్ముఖ్ అదృష్టం ఏంటి అంటే 16 గ్రాములే దొరికింది. ఓకే, అది కన్జ్యూమర్ క్వాంటిటీ, కన్జంప్షన్ క్వాంటిటీ దొరికింది. ఇందులో ఏంటుంటాయి నాగరాజు గారు, కన్జంప్షన్ క్వాంటిటీ ఉంటుంది, ఇంటర్మీడియట్ క్వాంటిటీ ఉంటుంది, కమర్షియల్ క్వాంటిటీ ఉంటుంది. ఈ కన్జంప్షన్ క్వాంటిటీకి ఏముంటుందంటే పనిష్మెంట్ లెస్ దెన్ 3 years ఉండటం వల్ల వీళ్ళకి షరతులతో కూడిన బెయిల్, స్టేషన్ బెయిల్ ఇచ్చేస్తారు 41A నోటీసు. కానీ కేసు ఉంటుంది సుమా, ఈ షణ్ముఖ్ ఏదో వదిలేదు, కేసు నడుస్తుంది. 41A నోటీస్ ఇచ్చారు, పిలిచినప్పుడు వెళ్ళాలి పోలీస్ స్టేషన్కి, విచారణలో పాల్గొవాలి, పిలిచినప్పుడు వెళ్ళకపోతే తీసుకెళ్ళి జైల్లో వేస్తారు. ఓకే, దీనికి ఎలా ఉంటుందండి జైలు? దీంట్లో ఇప్పుడు ఈ షణ్ముఖ్కి దొరికిన 16 grams వరకు అయితే డెఫినెట్గా 6 months నుంచి 2 years వరకు జైలు పడే అవకాశం ఉంటుంది. ఇదే షణ్ముఖ్ ఒకవేళ ఇంకా విచారణ, ఇప్పుడు ఇదేంటిది విచారణ దశలో ఉంది, 41A నోటీస్ ఇచ్చి ఎందుకు పంపించేశారు? స్మాల్ క్వాంటిటీ కాబట్టి. ఈ విచారణలోనే స్మాల్ క్వాంటిటీ కాదు, చాలా పెద్ద క్వాంటిటీస్ ఇంతకుముందు కొన్నాడు అని ప్రూఫ్స్ ఏమైనా దొరికితే ఈ 41A నోటీస్ క్యాన్సిల్ చేసేసి సెక్షన్స్ మార్చేసి ఇమీడియట్గా షణ్ముఖ్ని మళ్ళీ అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. విచారణ దశలో ఉంది అది. విచారణ అయిన తర్వాత పోలీసు వాళ్ళు ప్రైమా ఫేసి ఛార్జ్ షీట్ చేసిన తర్వాత మనకు అర్థమవుతుంది ఏంటి పరిస్థితి అన్నది. ఇప్పుడు ఈ షణ్ముఖ్ 16 grams విచారణ గట్టిగా అవుతుంది. NDPS యాక్ట్ అంటే నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ 1985. అంటే 85 అంటే ఇప్పుడు మొన్న 85 వచ్చింది కాదు, అది 1857 నుంచి 1878 నుంచి 1930 నుంచి 3 యాక్ట్స్ ఫామ్ అయినాయి. ఈ 3 యాక్ట్స్ని కలిపి మళ్ళీ స్ట్రాంగ్గా 1985లో ఇంకో యాక్ట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఈ యాక్ట్ ప్రకారము వేరే సివిల్ కేసెస్, వేరే క్రిమినల్ కేసెస్ అవన్నీ కూడా ఒకలాగా నడుస్తూ ఉంటాయి. NDPS యాక్ట్ వాటికంటే పవర్ఫుల్గా తీసుకోమని ఇన్స్ట్రక్షన్స్ ఉంది. స్పెషల్లీ ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ డ్రగ్స్ విషయంలో తెలంగాణ స్టేట్ని చాలా అప్రమత్తం చేశారు. ఎవరిని క్షమించదు లేదు, ఎంత హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్ ఉన్నా కూడా వదలొద్దు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు మొన్నే స్టేట్మెంట్ ఇస్తాం కూడా జరిగింది. ఓకే, సో ఇప్పుడు ఈ విషయంలో హౌ ఇట్ గోస్, పోలీసు వాళ్ళు కూడా అంటే హోమ్ డిపార్ట్మెంట్కి కూడా రేవంత్ రెడ్డి గారు ఫ్రీ హ్యాండ్ ఇస్తాం జరిగింది. ఇందులో చాలా సీరియస్ తీసుకోండి ఈ డ్రగ్స్ విషయంలో మాత్రమని. నేను మీకు ముందు చెప్పినట్టు మన భారతదేశము డ్రగ్స్ విషయంలో చిక్కుకుపోయి ఉంది, చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది. ఎందుకంటే మన ఇండియాకి వెస్ట్ సైడ్ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్కి గంజా వస్తుంది, ఈస్ట్ సైడ్ ఏమో థాయిలాండ్ నుంచి, నేపాల్ నుంచి ఓపియం వస్తుంది. ఓకే, మన భారతదేశానికి ఇటు బార్డర్ నుంచి అటు బార్డర్ నుంచి క్రాస్ బార్డర్స్ నుంచి డ్రగ్స్ విపరీతంగా వస్తాయి. అందుకే మనకి ఈస్ట్ బార్డర్ పాకిస్తాన్ దగ్గర నుంచి వచ్చేటప్పుడు పంజాబ్లో డ్రగ్స్ చాలా బిస్కెట్లా, చాక్లెట్లా దొరుకుతాయి. మనకు తెలుసు కదా, పంజాబ్లో డ్రగ్స్ కామన్. సో ఇప్పుడు ఆ బార్డర్స్ నుంచి ఎక్కువ ఫండ్స్ వస్తాం వల్ల, ఎక్కువ ఈ డ్రగ్స్ వస్తాం వల్ల మొత్తం భారతదేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది డ్రగ్స్ మీద. అవునండి, వెరీ వెరీ క్లిష్ట పరిస్థితిలో ఉంది. పాన్ డబ్బాలో సిగరెట్ దొరికినట్టు గంజా దొరుకుతుంది. అవును. ఓకే, సో ఈ విషయంలో రేవంత్ రెడ్డి గారు తీసుకున్న స్టాండ్ని నేను పర్సనల్గా చాలా అభినందిస్తున్నాను. స్టాండే కాదు, కొన్ని మంచి యాక్షన్స్ తీసుకొని దాని ప్రభావం పబ్లిక్ మీద పడేటట్టు చేయాలి. ఈ డ్రగ్ పెడ్లర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి శిక్షలు ఎట్లా ఉంటాయంటే 10 ఏళ్ల నుంచి 30 ఏళ్ల వరకు శిక్షలు పడతాయి వీళ్ళకి. NDPS యాక్ట్లో సెక్షన్ ప్రకారము 10 ఏళ్ల నుంచి 30 ఏళ్ల వరకు వీళ్ళకి పడతాయి.
అదే షణ్ముఖ్ ఇప్పుడు పెడ్లర్స్తో కూడా డ్రగ్ పెడ్లర్స్తో పాటు కలిసి ఇందులో ఏదైనా వ్యాపారం చేసినట్టు తెలిసినా ఆయనకి 20 ఏళ్ళ లోపలికి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అర్థమైంది కదా. ఇంతటితో ఏదో షణ్ముఖ్ బయట ఉన్నాడని ఆనందపడే అవసరం లేదు. విచారణలో ఏదైనా తేడా కొట్టి ఈయన పెడ్లర్స్తో పాటు కలిసి ఏమైనా చేసినట్టు తెలిసినా కూడా డెఫినెట్గా ఈయన మళ్ళీ 10 నుంచి 20 ఏళ్ళ శిక్షలు పడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎలా సార్ అంటే షరతులతో కూడినటువంటి బెయిల్ అంటున్నారు కదా, అవును, అది ఎగ్జాక్ట్ ఎలా అండి, అంటే దేనికి సంబంధించింది? షరతులతో కూడిన బెయిల్ ఏంటి అంటే ఎనీ ఇంప్రిజన్మెంట్ ఆర్ పనిష్మెంట్ విచ్ ఇస్ లెస్ దెన్ 7 yearsకి స్టేషన్ బెయిల్ 41A నోటీస్ ఇచ్చేసి సైన్ చేసి ఏదైనా వాళ్ళ దగ్గర సెక్యూరిటీ కావాలంట లేకపోతే ఏదైనా షూరిటీ కావాలంటే తీసుకొని పంపించేసి మళ్ళీ విచారణకి ఎప్పుడు పిలిస్తే అప్పుడు హాజరవ్వాలి. హాజరవన్న పరిస్థితుల్లో మళ్ళీ వెంటనే అరెస్ట్ చేస్తారు. ఈ విచారణలో ఏదైనా తేడా తెలిసి ఇంకా పెద్ద సెక్షన్స్ ఏమైనా ఒకవేళ పడేటట్టు పోలీసులకు అనిపిస్తే అరెస్ట్ చేసే ఛాన్సెస్ కూడా మళ్ళీ ఉంటాయి. మళ్ళీ అరెస్ట్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. వాళ్ళ బ్రదర్ విషయంలో జరిగింది ఏంటి సార్? వాళ్ళ బ్రదర్ విషయంలో ఇట్ ఈస్ క్లియర్ కట్ చీటింగ్ కేసు అండి. చీటింగ్ అండ్ రేప్ కేసు అది. ఓకే, ఇప్పుడు చాలామంది ఏమంటున్నారంటే నాగరాజ్ గారు కన్సెంట్, మ్యూచువల్ కన్సెంట్ తీసుకొని ఫిజికల్గా ఇన్వాల్వ్ అయితే కొంతమంది జడ్జ్మెంట్స్ కూడా చెప్పారు విశ్లేషణలో, నేను వింటూ ఉన్నా. ఓకే, కొన్ని జడ్జ్మెంట్స్ తీసుకొని ఆ కేసులో ఇలా వదిలేశారు, ఆ కేసులో అమ్మాయిదే తప్పు, ఈ కేసులో అమ్మాయిదే తప్పు, ఈ కేసులో కూడా అమ్మాయిదే తప్పు అని కొంతమంది విశ్లేషణ ఇస్తున్నారు. నేను దానికి ఆపోజిట్ చెప్తున్నా. మీరు ఇచ్చే విశ్లేషణలు బాగున్నాయి కానీ ఎన్నో జడ్జ్మెంట్స్ మరి దీనికి ఆపోజిట్ కూడా ఉన్నాయి. ఇందులో ఐపీసీ ప్రకారం ఇప్పుడు బిఎన్ఎస్, అది ఐపీసీని బిఎన్ఎస్ చేశారు, భారతీయ న్యాయ సంహిత కిందకి. ఓకే, ఇందులో సెక్షన్ 69 రేప్ కేసు అవుతుంది, ఐపీసీలో సెక్షన్ 376 రేప్ కేసు అవుతుంది. ఈ బిఎన్ఎస్లో 69 ప్రకారం ఖచ్చితంగా ఈయనను బుక్ చేయాల్సి వస్తుంది. రీజన్ ఏంటి అంటే మ్యూచువల్ కన్సెంట్తో చేస్తే అది రేప్ కాదు, నేను కూడా ఒప్పుకుంటా. అది మ్యూచువల్ కన్సెంట్లో నేను పెళ్లి చేసుకుంటా నిన్ను అని ప్రామిస్ చేసి సెక్స్లో పాల్గొంటే అది రేప్ కిందకి వస్తుంది. ఆ రేప్ కిందకి వచ్చే పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ బుక్ చేసి ఆ సెక్షన్ వేస్తారు. మీరు పోలీసు వాళ్ళు ఏమనుకుంటారండి, ఇప్పుడు విశ్లేషణ చేసే వాళ్ళు కూడా వాళ్ళు ఉట్టిగా వేస్తారు ఆ సెక్షన్లు. వాళ్ళు ఉట్టిగా వేస్తే సెక్షన్స్ వాళ్ళకు కూడా ఇబ్బంది కదా. వాళ్ళే అంటే పోలీసులు రోజు పొద్దున్న లేచి రాత్రి చూసేదే ఈ కేసులు ఎందుకు వేయాలి ఈ సెక్షన్స్ అనేది వాళ్ళకి ఒక అవగాహన ఉంటుంది. సో ఏదైతే పోలీసు వాళ్ళు వేస్తారో ఈ కేసులో, ఈ పర్టికులర్ కేసులో, వేరే విషయాలు నాకు తెలియదు, ఈ పర్టికులర్ కేసులో పోలీసు వాళ్ళకి 100% కరెక్ట్ అని చెప్తున్నాను నేను. ఓకే, ఇది ప్రూవ్ కూడా చేయాలి పబ్లిక్ ప్రాసిక్యూటర్. ఓన్లీ కేసు బుక్ చేస్తాం కాదు, ఇది పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు ఇది ప్రూవ్ కూడా చేస్తారని నేను అనుకుంటున్నాను. చేసి కఠిన పనిష్మెంట్ పడేటట్టు అని అనుకుంటున్నాను నేను. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ శశికాంత్ గారు. చూద్దాం ఏ విధంగా ఉంటుందో. చాలామంది మాకు అన్యాయం జరిగింది, మేము బయటపడలేకపోతున్నాం అనుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మన దాకా వచ్చి మన షోకి పార్టిసిపేట్ చేసేటువంటి వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. మన షోలో పార్టిసిపేట్ చేద్దాం అనుకునే వాళ్ళు, వాళ్ళని ఆహ్వానించి వాళ్ళకి న్యాయం జరిగేలా చేద్దాం అనేది మన షోకి సంబంధించినటువంటి. సో ఆల్రెడీ ఎవరైనా వీడియో చూసేటువంటి వాళ్ళు, గతంలో నేను ఒక వీడియోలో కూడా చెప్పాను, సో మా ప్రాబ్లం ఇది అని చెప్పేసి ఆల్రెడీ చాలామంది వస్తూ ఉన్నారు. సో దాని మీద మేము వీడియోస్ కూడా చేయడం జరిగింది. అండ్ కొన్ని ఆటోమేటిక్గా వాళ్ళ వైపు తప్పు ఉంది అని అంటే మీ వైపు తప్పు ఉంది అని చెప్పేసి డైరెక్ట్గానే చెప్పేస్తున్నాము. కొంతమంది ఏమో ఈ పరిస్థితి ఈ విధంగా ఉన్నప్పుడు ఎలా డీల్ చేయాలి అనేటువంటి విషయాలు కూలంకషంగా చర్చించి డైరెక్ట్గా షూట్లోనే జనరల్గా వాళ్ళ దగ్గర ఉండేటువంటి ప్రూఫ్ మొత్తం చూపించి దాని మీద వీడియో చేసి వాళ్ళకి న్యాయం చేయడం కూడా జరిగింది. సో అటువంటి వాళ్ళు చాలామంది వస్తున్నారు. ఒకవేళ మీరు కనుక మీకు అన్యాయం జరిగిందని భావించి మీ దగ్గర అన్ని ప్రూఫ్లు పర్ఫెక్ట్గా ఉండి, పర్లేదు మేము మీడియాలోకి వచ్చేద్దాం అనుకుంటున్నాము, మాకు ఏ అభ్యంతరము లేదు, మాకున్న బాధ ఇది, మాకు న్యాయం జరిగితే బాగుంటుంది, అది కూడా శశికాంత్ గారి త్రూ వెళ్దాం అనుకుంటున్నాము అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఏమంటారు సార్? 100%. లేదు మీరు పర్సనల్గా వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకుని కలవాలి అంటే కూడా ఆ విధంగానే సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఎనీవేస్ ఏదున్నా సరే న్యాయం కోసం సుమన్ టీవీ మీతో ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నాగరాజ్.